శివ మహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండను 12 చాప్టర్లో 40 శ్లోకాల నుంచి శివ పూజ చేయటానికి విధి విధానాలు చెప్పిన తర్వాత శివలింగ అర్చన అని చెప్పిన తర్వాత మహావిష్ణు ఒక ఆజ్ఞ మేరకు విశ్వకర్మ శివలింగాలు అన్నవి తయారు చేసి ఒక్కొక్క దేవతకి వాళ్ళకి ఒక్కొక్క రకమైన ఆ శివలింగాన్ని ప్రసాదిస్తాడు ఆ మహావిష్ణు. తత్రాగత్య ఋషిన్ సర్వాన్ దేవాశ్చాహం తథా ముని శివపూజా విధిం సంయగ్రభ్రువం సకలేష్టధం. అక్కడ వాళ్ళు ఇచ్చిన తర్వాత ఆ దేవతలందరూ కూడా వాళ్ళ వాళ్ళ స్థానాలకి తిరిగి వెళ్ళిపోయారు. అలా అయిపోయిన తర్వాత నేను సకల దేవతల్ని ఋషులకి ఆ సంపూర్ణమైన అభిష్టాలు అంటే ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ సిద్ధించాలంటే శివలింగం ఒక పూజ చెయ్యాలి. ఆ పూజ విధానాన్నంతా కూడా నేను తెలిపాను, అది సకల కోరికల్ని కూడా నెరవేరుస్తుంది అని చెప్పాను. బ్రహ్మ ఉవాచ శ్రూయతాం ఋషయః సర్వే సామరాః ప్రేమతత్పరాః శివపూజా విధిం ప్రీత్య కథయే భుక్తిముక్తిదం. మళ్ళీ ఆ బ్రహ్మ తిరిగిలా చెప్పాడు, ఓ దేవతలారా, ఋషిగణములారా, ఆనందంగా ఎవరైతే శివ పూజ విధి విధానంగా చేస్తారో అంటే భక్తి తత్పరులై చెయ్యాలి. ఆ శివ పూజ విధానాన్ని నేను ఏదైతే వర్ణించానో దాన్ని ఎవరైతే తప్పకుండా అలానే ఆచరిస్తారో దాని ప్రతిఫలంగా ఏం పొందుతారు అంటే భోగము మోక్షం రెండూ ఇస్తుంది. భోగం అంటే ఏంటి? బ్రతికుండగా మనం అనుభవించడానికి కావాల్సింది. మోక్షం అన్నది ఏంటి? మరణానంతరం లభించేది. అందుకే భోగం మోక్షప్రదాయిని అంటారు. మానుషం జన్మ సంప్రాప్య దుర్లభం సర్వజంతుషు తత్రాపి సత్కులే దేవా దుష్ప్రాప్యం చ మునీశ్వరాః. ఇక్కడ దేవతలారా, మునీంద్రులారా, అన్ని జన్మల్లో కూడా మనుష్య జన్మ అన్నది లభించటం అన్నది దుర్లభం. అంటే అంత తేలిగ్గా అది లభించదు. ఎన్నో జన్మలు ఎన్నో రకాలుగా మనం పొంది నానా యోనిల్లో జన్మించిన తర్వాత మానవ జన్మ లభిస్తుంది. అది సాధారణంగా లభించేది కాదు. ఆ వచ్చిన దాన్ని నువ్వు ఎప్పుడైతే సార్థకం చేసుకుంటావో మళ్ళీ వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఉన్నదాన్ని నువ్వు సార్థకం చేసుకోవాలి. అందుకే అన్ని జీవుల్లోకి ఆ మానవ జన్మ లభించటం అన్నది, ప్రాప్తించటం అన్నది చాలా దుర్లభమైనది. ఈ మానవ జన్మ లభించినప్పటికీ కూడా అందులోనూ కూడా ఉత్తమమైన కులమందు జన్మించటం అన్నది, అంటే సత్కార్యాలు చేసేవాళ్ళు, దుర్గుణాలు లేకుండా ఉన్నవాళ్ళు, అట్లాంటి కుటుంబంలో జన్మించటం అన్నది ఇంకా అసంభవము. అంత తేలికైనది కాదు. పుణ్యాలన్నీ రాశీభూతంగా ఉంటే కానీ అది కుదరదు. అంతేకాకుండా ఆ కులంలోనే కాకుండా ఉత్తమమైన కులంలో పుట్టాలి, పైగా మానవుడిగా పుట్టాలి. ఇవే కాకుండా మళ్ళీ ఇవన్నిటికీ మళ్ళీ సదాచార సంపన్నమైన కుటుంబం, అంటే సదా ఆచారాన్ని ఆచరిస్తూ అవ్యంగం చైవ విప్రేషు సాచారేషు సుపుణ్యతః శివ సంతోష హేతోశ్చ కర్మ సూక్తం సమాచరే. అంటే అన్ని జన్మల్లోకి మానవ జన్మ, ఆ మానవ జన్మలో కూడా మళ్ళీ ఉత్తమమైన ఇంటిలో పుట్టడం. ఈ ఉత్తమమైన ఇంటిలో పుట్టినప్పటికీ కూడా మళ్ళీ ఆ ఇళ్ళల్లో కూడా సదాచారాన్ని చక్కగా చేసే అటువంటి పుణ్యప్రదమైన వాళ్ళ ఇంట్లో జన్మ తీసుకోవటం. ఇవన్నిటికీ కారణం ఏంటంటే పుణ్యం వల్లే అది సంభవం. పుణ్యం ఎలా వస్తుంది? పాపం తొలగిపోతే. పాపం ఎలా తొలగిపోతుంది? పుణ్యం ఎలా వస్తుంది? కర్మల ద్వారా వస్తుంది. నిష్కామ భావంతో ప్రతి ఒక్కదాన్ని పరమాత్మకి సమర్పణ భావంతో ద్వంద్వాతీతంగా ఉండగలిగితే ఎప్పుడూ నిత్యము నిరంతరము వికారాల రహితంగా నేను ఉండాలి. భావనలో కూడా నాకు ఎక్కడ పాపం అన్నది లేకుండా నేను ఉండాలి. అప్పుడు కర్మలన్నీ తొలగిపోతాయి. కర్మబంధాల్లో నువ్వు చిక్కుకోవు. ఆ పుణ్య కారణంగా మానవుడిగా పుడతావు. మళ్ళీ మనిషిగా జన్మనెత్తి కూడా నువ్వు అలా ఉండగలిగితేనే ఆ పుణ్యం నీకు మళ్ళీ సార్థకతకు తీసుకెళ్తుంది. అందుకే ఇవన్నీ పుణ్యం వల్ల సంభవం. అలాగే ఇంత జన్మ తీసుకుని అలా సదాచారం సంపన్నంగా ఉన్న ఇంట్లో నేను సదాచారాన్ని ఆచరిస్తూ ఉండగలగటం,
మళ్ళీ ఆ సదాశివుణ్ణి ప్రసన్నం చేసుకోవటానికి నేను ఆయనకే సమర్పణ భావంతో కర్మలు చెయ్యగలగటం. అలా చేసుకుంటేనే ఈ పాపరాశి అన్నది మూలాల దగ్గర నుంచి తొలగిపోతుంది. ఇంకో జన్మ రాహిత్యమైన స్థితి కంటే జన్మే లేకుండా పరమపదానికి పరమాత్మలో ఐక్యమయ్యే స్థితికి నేను వెళ్ళగలను. ఆ సదా ఉన్నవాడు సదాశివ అంటే పరమాత్మ అని అర్థం. ఎప్పుడూ ఉంటున్నవాడు, మార్పులు చేర్పులు లేకుండా నిరంతరము ఉన్నవాడు, సర్వవ్యాపిగా. సర్వవర్ణాల వాళ్ళు ఆశ్రయించాల్సింది, సర్వజీవకోటి ఆశ్రయించవలసింది ఎవరు? ఆ పరమాత్మని. అందుకని ఇలా ఎవ్వరైనా సరే పుట్టుక నుంచి మరణం లోపల మనకి దుర్లభమైన ఇటువంటి మానవ జన్మ లభించినప్పుడు ఆ పరమాత్మ యొక్క ప్రీతి కొరకు ఎప్పుడైతే మనము శాస్త్రాల్లో చెప్పబడినట్టుగా ఉత్తమమైన కర్మల్ని అనుష్ఠానించి చేస్తామో దాని కారణంగా మనం అన్నీ తొలగించుకుని ఆ సాన్నిధ్యాన్ని స్థిరంగా ఉండగలము. యదజ్జాతి సముద్దిష్టం తతత్కర్మాన లంఘయి యావత్ కానయస్య సంపతిస్తావత్ కర్మ సమావహేత్. ఏ జాతికి సంబంధించిన వారైనా సరే ఏ కర్మలు చెయ్యబడి ఉన్నాయో దాన్ని ఉల్లంఘించకూడదు. ఇప్పుడు ఎలా అయితే నేను డాక్టర్, అంతేగాని వీళ్ళు చెయ్యొచ్చు వాళ్ళు చెయ్యకూడదని కాదు, శక్తి కొలది అని చెప్పారు. ఎప్పుడు కూడా సత్యాన్ని పట్టుకోమన్నారు, ధర్మాన్ని పట్టుకోమన్నారు. ఇప్పుడు డాక్టర్గా ఉన్నాను, నేను చదివింది ఇది, నేను వెళ్ళి ఇంజనీరింగ్ నేను బిల్డింగ్ కడతానంటే ఎలా కుదురుతుంది? దాని గురించి అవగాహన తెచ్చుకో, అప్పుడు అది చెయ్యి, తప్పులేదు. ఇది చదివి అది చేస్తానని చెయ్యకు. నీకు ఎందులో అర్హత ఉందో, ఎందులో నీకు జ్ఞానం ఉందో, ఎందులో నీకు అవగాహన ఉందో, ఎందులో నీకు అనుభవం ఉందో అవి నువ్వు చేసినప్పుడు ఇంకా బాగా చెయ్యగలవు. ఏది తెలియని పని నేను ఎలా చేస్తాను, చెయ్యాలని ఆరాటం ఉంటే సరిపోతుందా? అందుకు చెప్పారు ఏవైతే చెయ్యబడి ఉన్నాయో, ఏది చేసినా ఎక్కడున్నా ఎలా ఉండాలి, సత్యానికి ధర్మానికి కట్టుబడి ఉండాలి. అలా కర్మల్ని ఉల్లంఘించకుండా ఎవరైతే చేస్తున్నారో సంపత్తి లభిస్తుంది. దాని కారణంగా దాన ధర్మాలు కూడా మనం ఉన్నదాన్ని అనుసరించి యథాశక్తి చెయ్యాలి. సంపత్తి అప్పుడు వృద్ధిలోకి వస్తుంది. కర్మయజ్ఞ సహస్రేభ్యస్తపోయజ్ఞో విశిష్యతే తపోయజ్ఞ సహస్రేభ్యో జపయజ్ఞో విశిష్యతే. కర్మమయమైన ఈ సహస్రాలు యజ్ఞాలు ఎన్నైతే ఉన్నాయో, ఎలా అయితే కర్మయజ్ఞం ఉంది, తపయజ్ఞం ఉంది, అలాగే జపయజ్ఞం ఉన్నది. అంటే యజ్ఞాల రూపంలోనే బోల్డ్ ఉన్నాయి. కర్మయజ్ఞం అంటే ఏంటి? కర్మలు చేసుకుంటూ ఉండటము. వేల కొద్ది యజ్ఞాలు చేసిన దానికంటే కూడా, అంటే కర్మల్లో నేను వేల కొలది యజ్ఞాలు చేసి ఉండొచ్చు, దానికన్నా తపోయజ్ఞము శ్రేష్టమైనది. ఇన్ని కర్మలు చేసేదానికన్నా తపస్సు, ఆ తపోయజ్ఞము అవి ఇంకా మహత్తుతో కూడుకుని ఉన్నది. అయితే ఎన్నో తపయజ్ఞాలు చేసినప్పటికీ కూడా జపయజ్ఞం దానికన్నా అధికమైన విశేషం కలిగి ఉన్నది. ఇప్పుడు కర్మలు ఎలా చేస్తున్నాం? ఇప్పుడు అన్నీ చూస్తున్నాను, కొన్ని కొన్ని వాటి సంపర్కం కలుగుతూ ఉంటుంది. దానివల్ల అన్నీ చేస్తాను కానీ మళ్ళీ ఎక్కడొక్కడ మళ్ళీ రాగము ఇంకోటి వచ్చే అవకాశం ఉన్నది. తపస్సు చేసేటప్పుడు దీనికన్నా ఎందుకు శ్రేష్టం అన్నారంటే నియంత్రణలో, నిగ్రహంలో చేస్తూ ఉంటాను. దీనికన్నా జపయజ్ఞం ఎందుకు అంటే దాన్ని జపిస్తూ ఉన్నావు, అందుకు అది అధికము. అంటే ధ్యాస ఎక్కడికి వెళ్ళకుండా ఆ పరమాత్మ మీద ఏకాగ్రత చిత్తంతో నువ్వు ఉంటున్నావు కాబట్టి. ధ్యానయజ్ఞాత్ పరం నాస్తి ధ్యానం జ్ఞానస్య సాధనం యతః సమరసం శ్రేష్టం యోగి ధ్యానేన పశ్యతి. అయితే కర్మయజ్ఞం కన్నా తపయజ్ఞం, తపయజ్ఞం కన్నా జపయజ్ఞం, జపయజ్ఞం కన్నా ధ్యానయజ్ఞం ఎక్కువ. అంటే ఇంతకు మించింది ఇంకొకటి లేదు. ధ్యానం అంటే ఏం చేస్తున్నావు? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు, బుద్ధి, చిత్తాన్ని అన్నీ నువ్వేం చేస్తున్నావు? ఏమీ చెయ్యకుండా ఉంచుతున్నావు. ఆ మనస్సంతా పరమాత్మ యందు రమిస్తూ, చిత్తమంతా పరమాత్మ మీదే ఉంటుంది. నీకు ఏమీ చెయ్యకుండా ఉన్న అది ధ్యానంలో లీనమైపోవటం. అందుకే అన్నిటికన్నా ధ్యానము అంటారు. ఆ ధ్యాన సాధన ఎవరైతే అలవర్చుకుంటారో, అందుకే యోగులు ధ్యానంలోనే ఉంటారు.
దాన్ని ఇష్టదేవత ఏకాగ్రంగా ఉంటూ సాక్షాత్కారాన్ని కూడా పొందే స్థితికి వెళతారు. ఎందుకు? ఇతరమైన ఆలోచనలు కానీ ఇతరమైన వ్యసనాలు కానీ వాళ్ళకేమీ లేవు. అంతా ఆ పరమాత్మ యందే ఉన్న కారణంగా వాళ్ళకి సాక్షాత్కారము లభిస్తుంది. అందుకని ఒకటికి మించింది ఇంకొకటి. కాకపోతే నేను ముందుగా ధ్యానానికి వెళ్ళలేను. ఎందుకంటే అర్హత పాత్రత ఎలా అయితే స్కూల్లో జాయిన్ చేయంగానే 10th క్లాస్లో ఎగ్జామ్ రాపిచ్చారు పిల్లవాడిని. ఎల్కేజీ యూకేజీ అవ్వాలి, ఒక్కొక్కటి దాటుకుంటూ 10th అంటే నేను సిద్ధపరచుకుంటూ వెళుతున్నాను. సాధనలో కూడా క్రమేణా కర్మలు చేసుకుంటూ నియంత్రణ నిగ్రహణతో తపస్సుకి వెళ్తాను. ఆ తపాలు చేసుకుంటూ జపానికి వెళ్తాను. ఆ జపాలు చేసుకుంటూ ధ్యానానికి నన్ను నేను సిద్ధపరుచుకుంటాను. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ వెళ్ళటము. ధ్యానయజ్ఞరతస్యాస్య సదా సన్నిహితః శివః నాస్తి విజ్ఞానినాం కించిత్ ప్రాయశ్చిత్తాదిశోధనం. జ్ఞానయజ్ఞానికి చేరుకున్నవాడు ఎప్పుడైతే ధ్యానంలో లీనమైపోతాడో, ధ్యాన యజ్ఞంలో ఎవరైతే తత్పరులై ఉంటారో అటువంటి ఉపాసుడికి పరమాత్మ యొక్క సాన్నిధ్యం లభిస్తుంది. ఆ సాన్నిధ్యం కారణంగా ఆ విజ్ఞాన సంపన్నత వస్తుంది, శుద్ధి ఉంటాడు. ఎక్కడ వికారాలుగా ఏవి ఉండవు. అందుకే అటువంటి వాళ్ళకి ఎప్పుడైతే ఇక్కడ ధ్యాన యజ్ఞంలో తత్పరులై ఉన్న వాళ్ళు పరమాత్మ యొక్క అంటే ఈ ఉపాసన సాన్నిధ్య కారణంగా విజ్ఞానం అవుతుంది. జ్ఞానం విజ్ఞాన స్థితికి వెళుతుంది. ఆ శుద్ధత్వ కారణంగా వీళ్ళకి ప్రాయశ్చిత్తాలు ఇటువంటివేవి అవసరము లేదు. ఇప్పుడు కొన్ని మనం తప్పులు చేసినప్పుడు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అని చెప్తాం. ఎందుకంటే దాని ద్వారా నువ్వు శుద్ధి చెందుతావు. వీళ్ళు నిరంతరము ఆ ధ్యానంలో తత్పరులై ఉండి జ్ఞానానికి చేరుకున్న కారణంగా జ్ఞానం విజ్ఞానం అయిపోయింది. ఆ పరమాత్మ సాన్నిధ్యాన్ని 24 గంటలు 365 రోజులు వాళ్ళు విడిచిపెట్టరు. దానికి కారణంగా ఇప్పుడు ధ్యానం అంటే అన్నీ వదిలేసి వెళ్ళిపోవటంగా వాళ్ళు ఏది చేస్తున్నా అదే ధ్యానంలో ఉంటారు. అంత స్థిరమైన చిత్తంతో ఉన్న కారణంగా వాళ్ళకి ఇంక ఏ ప్రాయశ్చిత్తాలతో అవసరమే లేదు. ఎందుకంటే అంత శుద్ధంగా ఉన్నారు, వికారాల మాలిన్యాల రహితంగా ఉన్నారు కాబట్టి. విశుద్ధ విద్యయా ఏ చ బ్రహ్మన్ బ్రహ్మా విదు జనాః నాస్తి క్రియా చ తేషాం వై సుఖం దుఃఖం విచారతః. అందుకే ఇక్కడ ఓ బ్రహ్మ విశుద్ధ అంటారు. అంటే బ్రహ్మ విద్య ద్వారా అన్ని విద్యల్లోకి ఎలా అయితే శ్రీ విద్య అంటారు, దాన్ని బ్రహ్మ విద్య అంటారు. అట్లా దాని ద్వారా ఏమవుతుంది? పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభిస్తుంది. పరబ్రహ్మ, ఇక్కడ బ్రహ్మ అంటే మళ్ళీ తక్కువ అన్న భావన కాదు. ఇక్కడ పరబ్రహ్మ, బ్రహ్మ విద్య అంటే బ్రహ్మకి సంబంధించిన విద్య అని కాదు. ఆ పరమాత్మకి అన్నిటికన్నా ఉత్తమమైనది, అన్నికన్నా గొప్ప విద్య. ఆ విశుద్ధమైన బ్రహ్మ విద్య ద్వారా బ్రహ్మ సాక్షాత్కారం లభిస్తుంది. అందుకే వాళ్ళకి సుఖ దుఃఖాలు, ధర్మ అధర్మ ఇవన్నీ విచారణ అక్కర్లేదు. ఎందుకంటే శుద్ధంగా ఉన్నాడు. చేసేదే ధర్మము, ఆ ధర్మానికి వ్యతిరేకంగా చేసే ఇదే ప్రసక్తే లేదు. ధర్మో ధర్మో జపో హోమో ధ్యానం ధ్యాన విధిస్తత సర్వదా నిర్వికారాస్తే విద్యయా చాత్తయామరాః. ఇలా ఆ విశ్వాసం పరమాత్మ మీద ఉన్న కారణంగానే ఇలా వాళ్ళు ఇంకా పరమాత్మ తప్పితే ఇంక ఏది అక్కర్లేదన్న భావనలో ఉంటారు. అందుకుని ఈ ప్రాపంచికమైన వాటి మీద ఎక్కడ ఆసక్తి లేకుండా ఉంటారు. ప్రాపంచికమైన వాటిల్లో మనం ఎప్పుడైతే లోబడిపోతూ ఉంటామో దాని కారణంగా మళ్ళీ మాలిన్యాలు, వికారాలు, రాగాలు అన్నీ వస్తూ ఉంటాయి. అందుకే ఇక్కడ ధర్మ అధర్మ జప హోమ ధ్యాన ఈ ధ్యాన విద్యలన్నీ తెలుసుకోవాలన్న ఆవశ్యక్యం కూడా లేదు. అంటే ఇవన్నీ ఎవరికి తెలియాలి? జ్ఞానం లేని వాళ్ళకి, శుద్ధం లేని వాళ్ళకి. అన్నిటికన్నా మూలమైన బ్రహ్మ విద్య నీకు వచ్చినప్పుడు పరమాత్మ యొక్క సాక్షాత్కారం లభించినప్పుడు ఇంక ఇవన్నీ సాధారణమైనవి. ఇప్పుడు ఎలా అయితే 10th క్లాస్ పాస్ అయ్యాక నేను మళ్ళీ వెళ్ళి ఎల్కేజీ యూకేజీ ఎగ్జామ్ రాయక్కర్లేదు, అవసరం లేదు. అలాగే ధర్మ అధర్మ జప హోమ ఇవన్నీ ఎవరికి తెలియని వాళ్ళకి తెలుసుకుని నువ్వు అటువైపుగా అధర్మం వైపు వెళ్లకుండా ఉండి నియంత్రించుకోవటానికి. అలాగే జపాలు హోమాలు, ఎందుకంటే ఇంతకు ముందు చెప్పినట్టుగా కర్మల కన్నా సరే, కర్మ కన్నా తప కన్నా మళ్ళీ జప అన్నారు, జప కన్నా మళ్ళీ ధ్యాన అన్నారు. అంటే నువ్వు ధ్యాన స్థితికి వెళ్ళిపోయావు. అందుకే ఇప్పుడు జప కానీ హోమ కానీ ఇవన్నీ అక్కర్లేదు. ఎవరైతే ధ్యాన విద్యని తెలుసుకున్నారో ఇంకా ఇంకోటి తెలుసుకోవాల్సిన అవసరం లేదు.
అందుకే అన్ని విద్యల కన్నా గొప్పది. ఇది నిరాకారక ప్రతీకైన ఆ పరమాత్మ సదా ఉంటున్నవాడు. అంత ఉత్తమమైనది, అంతిమమైనది. అందుకే ఇది అమరము అంటారు. పరానందకరం లింగం విశుద్ధం శివమక్షరం నిష్కలం సర్వగం జ్ఞేయం యోగినాం హృది సంస్థితం. ఆ శివలింగ ఇక్కడ పరమ ఆనందాన్ని ఇస్తుంది. ఏ ఆనందం అయితే శాశ్వతమైనది. వేరే వేరే అయితే తరిగిపోతాయి, కరిగిపోతాయి కాబట్టి మనకి అది ఎక్కువ కాలం ఉండే అవకాశం లేదు. అందుకే విశుద్ధమైనది, కళ్యాణ స్వరూపమైన, అవినాశి అయిన, నిష్కల అయిన, సర్వవ్యాపి అయిన ఆ పరమాత్మ యోగుల యొక్క హృదయంలో ఎప్పుడూ ఉంటున్నవాడు. ఆ పరమ సత్యాన్ని గ్రహించాలి. ఇక్కడ యోగుల హృదయంలో కాదు, అందరి హృదయంలోనూ ఉంటున్నాడు. కానీ మనకన్నా అజ్ఞాన వశమును మనం తెలుసుకోలేకపోతున్నాము. మనకి కనిపించే బాహ్యానికి ప్రాపంచిక వస్తువులు ఎందే రమిస్తూ ఉన్నాము. వీటి మీద కోరికలు ఉన్నాయి. అందుకుని అంతరంగికంలో ఉన్న పరమాత్మ కారణంగా కదా నేను ఇంకా జీవించి ఉన్నాను. నా చుట్టూ ఉన్నవన్నీ కూడా ఆ పరమాత్మ కారణంగా కదా సృష్టింపబడి ఉన్నాయి, అలా ఉండబడి ఉన్నాయన్న పరమ సత్యాన్ని నేను అజ్ఞానవశమున గ్రహించలేను. సర్వవ్యాపి, కళలకి కారణమైన వాడు, కళలకి అతీతంగా ఉన్నవాడు. ఎలా అయితే మనం గుణాతీత అంట. గుణాలకి కారణం పరమాత్మ, భక్తికి కారణం పరమాత్మ, జ్ఞానానికి కారణం పరమాత్మ. అన్నిటికీ కారణమైనప్పటికి కూడా అన్నిటికీ అతీతంగా ఎప్పుడూ ఉంటున్నవాడు, ఒకేలాగా ఉంటున్నవాడు. లింగం తు ద్వివిధం ప్రోక్తం బ్రహ్మమాభ్యంతరం ద్విజః బ్రహ్మం స్థూలం సముద్దిష్ట సూక్ష్మమారాభ్యంతరం మతం. అందుకే ఓ ద్విజోత్తములారా, శివలింగాన్ని కూడా మళ్ళీ రెండు రకాలుగా చెప్పబడి ఉన్నాయి. ఇక్కడ బ్రహ్మ ఇంకా ఆభ్యంతర. అంటే బ్రహ్మలింగం అన్నది స్థూలము, ఆభ్యంతర లింగం అన్నది సూక్ష్మం, అంటే స్థూలము. ఇప్పుడు స్థూలము, సూక్ష్మము, శరీరము అని చెప్తాం మనం. అంటే సూక్ష్మమైనది నీకు కంటికి కనిపించదు, స్థూలమైనది ఫిజికల్ బాడీ మనకి కనిపిస్తుంది. నేను కాళ్ళు చేతులు అటు ఇటు ఊపుతున్నాను, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్నాను అంటే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వచ్చారు, అక్కడికి వెళ్ళారు, ఇవి మనం చెప్తాం. ఎందుకు? అక్కడ స్థూల శరీరం కనిపిస్తుంది. అలాగే లింగాల్లో కూడా స్థూలము, అలాగే సూక్ష్మము. సూక్ష్మమైనది ఏంటి అంటే ఈ శరీరంలో ఏదైతే షట్చక్రాలతో కూడుకుని ఉన్నాయో లోపలొక్క శక్తి జాగృతి చెందాలి. ఆ జాగృతి చెందింది క్రమేణా ఒక్కొక్క రంధ్రాన్ని, ఒక్కొక్క గ్రంథిని విడనాడి అది పైకి ప్రసరింపచేసి అది మళ్ళీ ఆ శక్తి అన్నది శివుని తాకిన తర్వాత మళ్ళీ అది మళ్ళీ శక్తి స్థానానికి వచ్చి అలాగా ప్రసరింపచేస్తూనే ఉంటుంది. అది సూక్ష్మలింగము అంటారు. అందుకే బాహ్యానికి కనిపించేది ఒక లింగము, దాన్ని స్థూల లింగము అంటారు. అక్కడ కనిపిస్తుంది, కనిపించింది సూక్ష్మమైనది ఇంకొకటి ఉన్నది. అందుకే శివలింగాలు అన్నవి రెండు రకాలు. కర్మయజ్ఞరతాయే చ స్థూలలింగార్చనే రతాః అసతాం భావనార్థాయ సూక్ష్మేన స్థూల విగ్రహాః. కర్మయజ్ఞాల్లో తత్పరులై ఉన్నవాళ్ళు స్థూల లింగాన్ని అర్చనలో ఎప్పుడూ ఉండాలి. సూక్ష్మతమైన లింగానికి ప్రతీక అది ధ్యానంలోనే. అది అజ్ఞాని ఆ పరమాత్మ స్థూల విగ్రహంలో కల్పనగానే చేసుకోగలడు. జ్ఞానం వచ్చిన వాడికి ఏమవుతుంది? సూక్ష్మలింగానికి ధ్యానంలో దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలడు. అందుకే కర్మయజ్ఞాల్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్థూల విగ్రహాన్ని మనం ఎలా అయితే విగ్రహారాధన చేస్తున్నాం, ఈ విగ్రహారాధన చెయ్యగా క్రమేణా ఒక్కొక్క బంధనం నుంచి, ఒక్కొక్క మన వికారాల నుంచి ఇవన్నీ కూడా అంటే కనిపించేది కాకుండా కనిపించనిది ఒకటి ఉన్నది, అదే పరమ సత్యము. అందుకని అజ్ఞానం తొలగిపోతే కానీ, జ్ఞానం వైపు వికసన వెళితే కానీ అది నాకు అనుభవంలోకి రాదు. అది అందుకే స్థూల విగ్రహ కల్పన అంటారు. సూక్ష్మము స్థూలము రెండు పరమాత్మయే. అయితే ఇక్కడ అశక్తిగా ఉన్నది, శక్తిగా ఉన్నది, అదే భేదము. దీంతో శివ మహాపురాణం రుద్ర సంహితలో సృష్టికాండలో 12 చాప్టర్ శ్లోక సంపూర్ణం.